హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు 4 రకాల అటుకుల వడియాలండి. ఒక కప్పు అటుకులు ఉంటే చాలు, మనం ఉడకబెట్టే పని లేదు, నానబెట్టే పని లేదు. తర్వాత దీనికోసం ముందు ప్రిపరేషన్స్ ఏమీ ఉండవండి. ఈజీగా చేసుకునే 4 రకాల అటుకుల వడియాలు. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోండి. తర్వాత 2 కప్పుల అటుకులు బాగా కడిగేసి అవి అలా ఒక 2 గంటల పాటు అలా వదిలేస్తే నానిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం బాగా నానిపోయాక ఈ సగ్గుబియ్యంలో నీళ్ళన్నీ వంపేసి సగ్గుబియ్యం ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచి అవి వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా దీంట్లో వేసేయండి. నేను ఇవాళ గట్టి అటుకులు తీసుకున్నానండి. మనం మామూలుగా మిక్సర్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ అటుకులు అనమాట. చేత్తో బాగా కలిపేయండి. తర్వాత వీటిని మనం ఇట్లా ఒక పేపర్ తీసుకుని కవర్ కానీ పేపర్ కానీ ఒక గుడ్డ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వడియాల్లాగా ఇలా చేత్తోటే తట్టి ఎండలో పెట్టేయడమేనండి. ఇవి యాక్చువల్గా ఎండలో కూడా పెట్టనక్కర్లేదు, మనం ఫ్యాన్ కింద పెడితే కూడా ఇవి ఎండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా తొందరగా ఎండిపోతాయి, మీకు ఒకే రోజులో ఎండిపోతాయి ఇవి. మీరు ఇలా చక్కగా ఒక ప్లేట్లో ఇంట్లోనే చక్కగా నీడలో కూర్చొని పెట్టేసుకుని వీటిని తీసుకుపోయి ఎండలో పెట్టేశారంటే ఒక 2 రోజుల్లో ఇవి చక్కగా ఇలా ఎండిపోతాయి అన్నమాట. కలర్ చూడండి, బాగా అలాగే మంచి కలర్ ఉంటాయన్నమాట. దీన్ని నూనెలో వేసి వేయించుకోవడమే. ఇవి సంవత్సరమైనా 2 ఏళ్ళైనా అలాగే ఉంటాయండి, ఏమీ చెడిపోవు. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ, శ్రమ పడకుండా చేసుకునే అటుకులు వడియాలన్నమాట. ఇవి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ సమ్మర్కి అయితే. సో టైప్ 1 అటుకుల వడియాలైతే ఇలా చేసేసుకున్నాం అనమాట. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఇవి మనకి అన్నంలో అలా నంచుకొని తినడానికి, లేదా ఈవినింగ్ టైంలో అలా వేయించుకుని ఉత్తవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, కారం కారంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం 2వ రకం వడియాలు చూస్తున్నాం. ఇవి కూడా అటుకులతోనే చేశానండి, కాకపోతే ఇవి పేపర్ అటుకులు అంటాం కదా, వాటితో చేసుకుని మురుకుల వడియాలన్నమాట. ఈ వడియాలు కూడా మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. దీనికోసం కూడా మీరు అస్సలు కష్టపడనక్కర్లేదు. ఒకే పిండితో 2 రకాల వడియాలు అయితే నేను పెట్టేశానమాట. ఇవి కూడా చేయడం అయితే చాలా చాలా ఈజీ. మీరు ఇంట్లోనే వీటిని చక్కగా నీడలో కూర్చొని పెట్టేసుకుని ఎండలో పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 రకాల వడియాలు అయితే నేను చేశాను. దీనికోసం అయితే మనం ఇవాళ గట్టి అటుకులు కాదండి, మామూలు మన పేపర్ అటుకులు అంటాం కదా, సన్నగా పల్చగా ఉంటాయి కదా, ఆ అటుకులతో అయితే ఈ వడియాలు చక్కగా వస్తాయి. ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి. ఈ వడియాలు మనం వేయించాక చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా పేపర్ అటుకులు ఒక 2 కప్పులు తీసుకోండి. వీటిని నీళ్లు పోసుకుంటూ ఇలా నీళ్లు ఎన్ని కావాలో అన్ని చల్లుకుంటూ దీన్ని చక్కగా ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ముద్దలాగా అయిపోతుంది 2 నిమిషాల్లో. మనం నీళ్లు మాత్రం చూసుకుని పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు మాత్రం వేసుకుని దీన్ని ఇలాగ నింపేసుకుని, ఫస్ట్ మనం ఉప్పు వేసి పెట్టుకున్నామండి. ఇంగువ ఉప్పు మాత్రం వేసాను, ఇంకేమీ వేయలేదు. ఇలా మనం ఫస్ట్ అయితే ఒక పేపర్ మీద చక్కగా ఒక ప్లేట్లో చక్కగా ఒక కవర్ వేసేసుకుని ఇలా పిండేసుకోవడమే. తర్వాత దీంట్లో నేను కొంచెం ఎండుకారం కూడా వేశాను. ఎండుకారం వేసినవైతే కొంచెం లైట్ పింక్ కలర్ అలా ఆరెంజ్ కలర్లో వచ్చాయన్నమాట. ఇవి నేను 2వ రకం చేశాను. ఇవి కొంచెం కారం కారంగా ఉంటాయి, ఇవి పెద్దవాళ్ళకైతే బాగా నచ్చుతాయి. సో ఇలా 2 రకాలు ఇలాగా పిండేశాను. తర్వాత దీన్ని తీసుకుపోయి ఎండలో పెట్టేస్తే 2 రోజుల్లో మనకి ఇలా చక్కగా ఎండిపోతాయి. ఎండిపోయినవి మీరు ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగుతూ ఎంత బాగా వేగుతున్నాయో. ఈ వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. ఒకటైతే కారం లేనివి, ఒకటైతే కారం వేసుకుని చేసుకున్నవి. 2 వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ మురుకు అటుకుల వడియాలు. ఇప్పుడు మనం మూడో రకం అటుకుల వడియాలు చూస్తున్నామండి. ఇవి కూడా మనం పేపర్ అటుకులతోనే చేస్తాము, కానీ చూడండి ఇవి ఇలాగా మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఇవి కూడా మనం పెట్టుకోవడం చాలా చాలా ఈజీ. నేను మీకు ఈజీగా ఇంట్లోనే కూర్చొని ఎండలో కూర్చొని కష్టపడకుండా, పైగా నానబెట్టడం, రుబ్బడం, తర్వాత ఉడకబెట్టడం ఇలాంటివి ఏమీ లేవండి. ఎంతో ఈజీగా చేసుకునే మరో రకం అటుకుల వడియాలన్నమాట ఇవి కొంచెం కారం కారంగా చాలా బాగుంటాయి. ఇవి కూడా మనం పేపర్ అటుకులతోనే చేస్తున్నాము. చూడండి, వేగిపోయాక ఇలా ఉంటాయి, ఎండిపోయాక ఇలా ఉంటాయన్నమాట. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకుని కచ్చా పచ్చాగా దంచి పేస్ట్ అయితే చేసేసుకోండి. ఎక్కువ మెత్తగా వేసుకోకండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లో ఒక 2 కప్పుల అటుకులు, ఇవి మనం
ఏంటంటే ఒకసారి ఇలా కడిగేసి వాటిని కడిగేసి కొంచెం నీళ్లు పోసి కడిగేసి దాన్ని అలా వదిలేస్తే కొంచెం సేపటికి ఇలా చాలా సాఫ్ట్గా పిండి అయిపోతుందండి. ఇది మనం ఉడకబెట్టిన పిండి కంటే బ్రహ్మాండంగా పిండి రెడీ అయిపోతుంది. చూడండి అంతే. ఇలాగా మనం చక్కగా కలిపేసుకుని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఎంత వేసుకుంటే అంత కమ్మగా వాసన వస్తాయి అటుకులు వడియాలు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసిన తర్వాత చక్కగా చేత్తో కలిపేసుకోండి. నేను చెప్పినట్టుగా దీనికి ఏమీ శ్రమ పడనక్కర్లేదు. ఇప్పుడు మనం ప్లేట్కి కొంచెం నూనె రాసేసి మనకి పేపర్ కూడా పెట్టుకోనక్కర్లేదండి. ఇలా చిన్న చిన్న వడియాల్లాగా ఇలా చిన్న చిన్న చిట్టి వడియాల్లాగా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకుని ఎండలో పెట్టేసి మీరు ఒక 2 నుంచి 3 రోజులు బాగా ఎండిపోయాక డబ్బాలో వేసి పెట్టేసుకోవడమే. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. చూడండి, మనం చిన్నపిల్లలకి ఇచ్చి ఇలాగా చిన్న చిన్న వడియాలు పెట్టండి అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా సంతోషంగా పెట్టేస్తారు. మనకి ఎంత 1 కేజీ అటుకులు తీసుకున్నా కూడా మీరు ఒక అరగంటలో వడియాలన్నీ పెట్టేయచ్చు. దీనికి కష్టపడాల్సిన పని కూడా లేదు కాబట్టి ఈజీగా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి. చాలా టేస్టీగా భలే వస్తాయన్నమాట. ఇవి కూడా మీరు ట్రై చేయండి. ఇవి మనం పేపర్ అటుకులతోనే చేసేసాము. తర్వాత మనం 4వ టైప్ చూస్తున్నది, ఇవి కూడా మనం పేపర్ అటుకులతోనే చేస్తామన్నమాట. పల్చటి అటుకులు తీసుకోండి. పల్చటి అటుకులతో అయితేనే ఈ మురుకుల వడియాలు చాలా బాగా వస్తాయి. ఇవి కూడా మనకి చూడ్డానికైతే ఇంపుగా చాలా బాగుంటాయి. అలాగే తినడానికి కూడా చాలా గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పెట్టుకోవడం అయితే చిన్న పిల్లలైనా పెట్టేసేంత ఈజీ. ఈ మురుకుల వడియాలు ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. చూడండి, ఇలా గుల్లగా చాలా బాగా వస్తాయన్నమాట. మనం డబ్బాలో వేసుకుని పెట్టేసుకున్నామంటే 1 సంవత్సరం అయినా కూడా చెడిపోకుండా అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే మనం కారానికి తగ్గట్టు అనమాట. ఎంత కారం కావాలంటే అంత మీరు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా పేస్ట్ చేసేసుకున్నాం. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇలా అటుకులు ఉంటాయి కదా, వీటిని బాగా నీళ్లు పోసి, బాగా దండిగా నీళ్లు పోసి ఒకసారి బాగా వాష్ చేసేసి ఆ నీళ్ళన్నీ వంపేయండి. వెంటనే వంపేయండి, లేవంటే ఈ అటుకులు అంతలోపల నానిపోతుంది, మనకి మొత్తం అటుకులు వేస్ట్ అయిపోతాయి. ఇలా అయిపోయాక మనం చేత్తో దీన్ని చక్కగా ఇలా మర్దన చేసేసుకోవాలి. చక్కగా మర్దన చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, తర్వాత ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ 3 వేసేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత మనం మురుకుల గొట్టం ఉంటుంది కదండి, దాంట్లో మనం ముళ్ళు మురుకులు చేస్తాం కదా, బటర్ మురుకు అలాంటివి చేస్తాం కదా, దాంట్లో మనమైతే ఈ పిండిని నింపేసుకోవాలి. నింపేసుకుని ఓపిక్గా కూర్చొని బాగా ఒక పేపర్ వేసి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక పేపర్ కవరు లేకపోతే ఒక క్లాత్ ఏదో ఒకటి తీసుకుని దాంట్లో మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా ఇలా వడియాలైతే అన్నీ పిండేసుకోవడమే. మనం ఏం చేస్తామంటే ఇలా పిండి నింపుకున్న తర్వాత కొంచెం ఈ మురుకుల అచ్చులో మనం పిండి నింపేసుకున్న తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ కానీ ఒక పాలిథిన్ కవర్ కానీ తీసేసుకుని దాంతో మనం ఇలాగా మొత్తం చక్రాల్లాగా ఇలా మురుకులు చక్కగా చుట్టేసుకోండి. నీట్గా చుట్టుకుంటే బాగా వస్తాయి. అన్ని షేప్ ఇలాగా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం ఇలాగ అన్నీ పిండేసుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఎండలో పెట్టేయండి. ఒక 3 రోజుల వరకు అయితే పడుతుంది. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా, మనం మురుకుల అచ్చు వేసి చేసాం కాబట్టి ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి ఇదైతే మనకి ఒక 3 రోజులు అయితే పడుతుంది ఎండడానికి. 3 రోజుల తర్వాత ఇవి చక్కగా ఎండిపోతాయి. మనం వేడి వేడి నూనెలో వేసి వేయించేసుకుని ఎంజాయ్ చేయడమే. చూడండి, 4 రకాల అటుకుల వడియాలు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా నో ఫెయిల్ రెసిపీస్ అండి ఇవి. ఈజీగా చేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఉంటామి విజీ.